నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. చేబ్రోల్ కిరణ్ ఒక్కసారి ఇలాగే భారతిరెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేశాడు. చేస్తే ఏమైంది? డస్ట్బిన్ కవర్ వేసి నుంచోపెట్టారు, అరెస్ట్ చేశారు. ఆ లెవెల్లో కాకపోయినా పేరు నాని కూర్చుని దేవాంశ్ పేరు తీసుకొచ్చి కళ్ళజోడు తీస్తే రామారావు గారిలాగా ఉంటాడని చెప్పి వెక్కిరించాడు. వెకిలి చేష్టలకు దిగజారాడు. ఇది రాజకీయమా? మహానాడు జరుగుతున్నప్పుడు నిజంగానే ఒక లీడర్, ఆయన పేరు ఏంటో కూడా నాకు సరిగ్గా తెలియదు ఫ్రాంక్లీ స్పీకింగ్, అక్కడ ఉన్న స్టేజ్ పైన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి గురించి మాట్లాడితే అర్థం ఉండేది, లేకపోతే రామారావు గారి గురించి నో డౌట్. కానీ దాంట్లో దేవాంశ్ని తీసుకొచ్చి అతను మాట్లాడాడు. అలాంటి సందర్భం, అలాంటి వేడుకల్లో అసలు పాలిటిక్స్కి సంబంధం లేని ఒక చిన్న పిల్లాన్ని తీసుకొచ్చి మాట్లాడడం చాలా తప్పు. ఎవరు మాట్లాడకూడదు అలా. ఇప్పుడు నిజంగానే అతనికి ఏది సంబంధం దేవాంశ్కి? దేవాంశ్ రామారావు గారిలాగా ఉంటాడు తీసేస్తే అని. అసలు అతని పేరు ఎత్తడం తప్పంటున్నా నేను ఇక్కడ. గమనార్హంగా చూసుకుంటే అతని పేరు ప్రస్తావించడం ఖచ్చితంగా తప్పు. దీనికి భిన్నాభిప్రాయాలు లేవు. అనవసరంగా దేవాంశ్ పేరు ఎందుకు తీసుకున్నాడంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి మన్నన పొందుతానేమో అన్న ఉత్సాహంతో, రేపు ఏమన్నా నాకు పదవికాంక్ష ఉండబట్టి ఈరోజు నేను ఇలా మాట్లాడితే రేపు నాకు మైలేజ్ వస్తుందన్న రీతిలో స్పీచ్ ఇచ్చాడు అతను. ఏంటి ఇక్కడ ఎన్టీఆర్ అంత స్ఫురద్రూపి మళ్ళీ ఒకే ఒక్కడు నాకు కనబడుతున్నాడు నారా నందమూరి కుటుంబంలో, దట్ ఈస్ దేవాంశ్. అంత అందగాడు దేవాంశ్, ఆ కళ్ళద్దాలు లేకపోతే డిట్టో ఎన్టీఆర్ దేవాంశ్. కానీ ఆ విషయాన్ని అక్కడితో వదిలేయకుండా వైసీపీ వాళ్ళు క్యాచ్ చేసి పేరుని వెకిలి చేష్టలు దిగాడు. ఎంత వెకిలి చేష్టలు దిగాడంటే అసలు పోలికలు ఉంటాయా అని చెప్పే రీతిలోకి వెళ్ళిపోయాడు. ఇదే మాటని తిరిగి అనొచ్చు, సేమ్ డిట్టో ఇదే మాటని ఎవరన్నా సంస్కారహీనులు అనొచ్చు. నేను అనదలుచుకోవట్లేదు ఈ మాటలు, కానీ ఫర్ ఎగ్జాంపుల్ సేక్ చెప్తున్నాను. ఇప్పుడు పేరుని కిట్టు నీలాగే ఉంటాడా, లేకపోతే మీ తాతలాగా ఉంటాడా, ఇలాంటి ప్రస్తావన ఎవరైనా మాట్లాడతారా పేరుని? లేకపోతే జగన్మోహన్ రెడ్డి కూతుళ్ళు భారతిరెడ్డి గారు నాన్నలాగా ఉంటాడా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి నాన్నలాగా ఉంటారా, లేకపోతే వాళ్ళిద్దరు పోలికలు ఎవరి పోలికలు ఉన్నాయి? మనకేం సంబంధం? ఏం సంబంధం? అటు తాత పోలికలు వచ్చినాయా, నాయనమ్మ పోలికలు వచ్చినాయి, అమ్మ పోలికలు వచ్చినాయి, నాన్న పోలికలు వచ్చినాయి అని చెప్పడానికి ఏం సంబంధం? అసలు చర్చకి ఇది నిజంగా అంత ప్రధాన అంశమా? కానీ దాన్ని వెకిల్ చాస్ట్కి తీసుకెళ్ళిపోయాడు పేరుని. ఏమన్నాడో ఒకసారి వినండి. దాని పేరు హైబ్రిడ్ మహానాడు అంట. హైబ్రిడ్ మహానాడు. హైబ్రిడ్ వంకాయ చూసాం, హైబ్రిడ్ బెండకాయ చూసాం, హైబ్రిడ్ టమాటా చూసాం. ఇది హైబ్రిడ్ మహానాడు. హైబ్రిడ్ టీడీపీ చూసారా మీరు అక్కడ హైబ్రిడ్ పార్టీని? ఇప్పుడు హైబ్రిడ్ రాజకీయ పార్టీ. హైబ్రిడ్ రాజకీయ పార్టీలో ఏంటంటే జరిగేది మామూలు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చెప్తారు, తెలుగువాడి ఆత్మగౌరవం, తెలుగువాడి పుచ్చు బెండకాయలు, పనికిరాని వంకాయలు, హైబ్రిడ్ టమాటాలు, హైబ్రిడ్ వంకాయలు, ఈ తప్పని జ్ఞానం ఎదగదని అందరికీ తెలుసు. వాట్ ఈస్ హైబ్రిడ్ కాన్క్లేవ్స్? అసలు ఎందుకు కండక్ట్ చేస్తారు ఇలాంటివి అంటే, నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపుతో పెట్రోల్ని అదుపు చేస్తూ చాలామంది ఒకే చోట గుమ్ముగూడిగా కూర్చుని పండగని ఎంజాయ్ చేయటం కంటే ఎక్కడికక్కడ సమ్మిట్స్ లాగా నిర్వహించి, అంటే వాళ్ళ నియోజకవర్గంలో కూర్చుని క్లస్టర్స్గా ఫామ్ అయ్యి వాళ్ళు పెద్ద ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టుకుని దశానిర్దేశం చేసుకోవడానికి డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడం. పుచ్చు బెండకాయ, పుచ్చు బెండకాయ, పుచ్చు వంకాయ, పుచ్చు టమాటా, నీకు అర్థం కావు ఇవన్నీ. సో నీ కాంటెక్స్ట్కి మించిన మాటలు మాట్లాడకు, ఓకే? హైబ్రిడ్ కాన్క్లేవ్, హైబ్రిడ్ మీటింగ్స్, హైబ్రిడ్ మహానాడు మీనింగ్ తెలియని నువ్వు రాజకీయవేత్త అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను ఈరోజు. మా ఊళ్ళని చెప్పని గర్వపడేలాగా నిన్న కూడా లోకేష్ గారు అదే చెప్తున్నాడు ఈ హైబ్రిడ్ పార్టీ మీటింగ్ లో. తెలుగువాడు, ఆవాడు, పౌరుషం, అది ఇది అని చెప్పి చెప్తున్నాడు. ఎన్టీఆర్ గారు సిబి అన్నట రామారావు తెచ్చారు. నిన్న దాకా రామారావు ఎన్టీఆర్ అన్నారు, ఇప్పుడు సిబి అన్నట. అంటే రామారావు మెల్లగా ఎత్తేస్తున్నాడు. అంతే కదా, చేసుకున్నాడు చేసుకుంటాడు. వైఎస్ఆర్ని మీరు పూర్తిగా ఎత్తేలా చెప్పు. పార్టీ పెట్టిన కొత్తలో ఎక్కడ చూస్తే అక్కడ వైఎస్ఆర్ గారి ఫోటోలు ఉన్నాయి, ఇప్పుడు ఎక్కడున్నాయి? ఆఖరికి జంబులేవి పార్టీ కార్యకర్త ఆయన తలను కూడా ఎత్తేసాడు. ఎవరు ఎత్తేయడం గురించి మాట్లాడుతున్నావు? ముందు జంబులేకి వెళ్ళి చెప్పు, ఎవరు ఎత్తమన్నారో మాకు తెలియాలి. అసలు వైఎస్ఆర్ గారు మాకు చాలా ఇష్టం, జంబులే తల ఎత్తుకెళ్ళిపోయాడు. ఎందుకు ఎత్తుకెళ్ళిపోయాడు? రామారావు గారి విగ్రహానికి దండేస్తే ఏ పనైనా చేస్తారు,
జగన్మోహన్ రెడ్డి ఉంటాడు దండ, తన 2 చేతులతో వేయడు, ఎడం చేతితో ఊరికే వేస్తాడు. ఏంటి ఇక్కడ గౌరవం అంట, గౌరవం మీరే చెప్పాలి. ఇంకా టీడీపీ కార్యకర్తలు కూడా జై జై మహేష్, జై జై లోకేష్ అంటారు. చంద్రబాబు వదిలేశారు. అది ఎంత గమ్మత్ ఏంటంటే చంద్రబాబుని వదిలేశారు, లోకేష్ దేవాంశ్ అంటారు. అదే ఏంట్రా ఈ అతి పోగలు, ఈ అతి ఆపండ్రా బాబు అని ఎవడో మాట్లాడతాడు. అసలు దేవాంశు కళ్ళతోటి తీస్తే ఎన్టీ రామారావు ఊరికి పోయే కాలం కళ్ళతోటి తీస్తే ఎన్టీ రామారావు ఉంటారా, కళ్ళతోటి తీస్తే కత్తూరు నాయుడు లాగా లేదా చంద్రబాబు నాయుడు లాగా. ఎంత అతి బదిలీ అనమాట. అసలు మామూలు బదిలీ కాదు లోకేష్. విన్నారు కదండి, జయము జయము లోకేష్ అని చెప్తే చంద్రబాబు నాయుడు గారు అలా చూస్తాకు వచ్చినారంట. ఇప్పుడు దేవాంశ్ కూడా తీసుకొచ్చారు. కళ్ళజోడు తీస్తే రామారావు గారు లాగా ఎందుకుంటారు, ఉంటే చంద్రబాబు నాయుడు గారు లాగానే కజ్జూర్ నాయుడు లాగానే ఉంటారంట. నీలాంటి చిల్లరగా మాటలు ఎవ్వరూ దిగజారి మాట్లాడరు. అసలు ఇతని పైన కేసు ఫైల్ చేయాలి, ఒక డిఫమేషన్ కేసు. ఎందుకు తీసుకొచ్చి ఎందుకు మాట్లాడుతున్నావు, అర్థం ఉందా? అయితే ఇప్పుడు నేను అడుగుతాను, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూతుళ్ళు ఇద్దరికి అక్కడ సెక్యూరిటీ కల్పించడానికి ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి డబ్బులే లేవు, మనం కట్టేవాళ్ళం వాళ్ళ కూతుళ్ళ కోసం. జగన్మోహన్ రెడ్డి ఊరికి అడపా తడపా లండన్ వెళ్ళిపోతుంటే కూతుళ్ళు చూడడానికి, దానికి కూడా డబ్బులు మనమే కట్టేవాళ్ళం. అయితే అడగచ్చా, మాట్లాడచ్చా, సంస్కారం ఉండద్దా? మాకు సంస్కారం ఉంది, మాట్లాడం. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వైఫ్ని షాపింగ్కి తీసుకెళ్లి మధ్యలో దారిలో దింపి మళ్ళీ తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్సులు కట్టిన డబ్బులతోనే తిరిగేవాళ్ళు. అలా అని చెప్పి అడుగుతారా? వీళ్ళు ఏమైనా రూపాయి తిన్నారా ప్రభుత్వ ఖజానా నుంచి? అతను ఎవడో ఒక అతను వచ్చి చెప్పాడు, ఒక లీడర్ వచ్చి కూర్చుని రామారావు గారి లాగా ఉన్నారన్నాడు. అయ్యో ఉన్నారో లేదు, వాళ్ళ పోలికలు ఏమున్నాయో బయట చూసే వాళ్ళకి అర్థమవుతుంది. నీకేంటి పేరు నన్ను ఇంత వెక్కిరింపు వెక్కిరే చేష్టలు, మీ నాన్నగారి పరువును అడ్డంగా తెస్తున్నావు కదా కూర్చుని. నీ తర్వాత కిట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి. అసలు ఇతని పైన కేసు ఎందుకు వేయరండి? తీసుకొచ్చి ఇంత వెక్కిరే చేష్టలుగా మాట్లాడుతున్నాడు. దేనికి పేరు నాని ఈరోజు ఈ స్థితికి వచ్చావు? రేషన్ బియ్యం కేసులో ఇంకా మీ వైఫ్ గోడౌన్ విషయంలో అందరికీ తెలిసిందే, అరెస్ట్ అవ్వలా. చంద్రబాబు నాయుడు గారు మంచి అయినా అన్న మాటలన్నావు, ఈరోజు కూర్చుని వెక్కిరిస్తున్నావు. ఇలా ఉంటుంది. ఉన్నది పోయే, ఉంచుకుంది పోయే. నీకు ఉన్న పరువు పోయే, తెచ్చిపెట్టుకుని ఉంచుకున్న పరువు పోయే. చిన్నపిల్లల్ని కూడా రాజకీయానికి వాడే నువ్వు నీ పార్టీ సంస్కృతిని బయట పెడుతున్నారు. సో వీళ్ళందరికీ ఇది అండి మిగిలింది. ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ని టార్గెట్ చేశారు, ఇప్పుడు దేవాంష్ని కూడా తీసుకొచ్చారు. పోలికలు ఉన్నాయని చాలామంది అంటున్నారు. అయినా కజ్జూర్ నాయుడు గారిదే ఉండాలి, ఇంకో తరంది ఉండకూడదు, తాత ముత్తాత పోలికలు ఉండవు అని చెప్పి నీకు ఎవరైనా చెప్పారా? ఇలా వెకిలి చేష్టలు ఇలా చేసుకుంటూ వెళ్తే హైబ్రిడ్ పుచ్చిపోయిన వంకాయలాగా తయారవుతుంది నీ పరిస్థితి. ఆలోచించుకో. పేరుని కొంచెం గుర్తుపెట్టుకో మాట్లాడే ముందు. 11 స్థానాల్లో పడున్న బోర్డు పార్టీ కింద మిగిలిపోయింది. దాన్ని కూడా నువ్వు మొత్తం రాల్చి మొత్తం బొక్కబోర్ల పడి ఒక్క స్థానానికి తీసుకొచ్చేటట్టున్నావు. కొంచెం లిమిట్స్లో ఉండి మాట్లాడితే మీ నాన్నగారి పేరుని ముందుకు తీసుకెళ్ళినట్టు పోతావు. లిమిట్స్ దాటి ప్రవర్తిస్తే నీకు రాజకీయ భవిష్యత్తు అనేది ఉండదు. బందర్ నాని ఇది బాగా గుర్తుపెట్టుకో. సో పేరు నాని చేసిన వెకిలి చేష్టలు, వెకిలి వ్యాఖ్యానాలను చూసిన తర్వాత మీ అందరికి ఏమనిపిస్తుంది? ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. That's all for now. Thank you.